ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. నేరుగా మన సమయాన్ని పరిశుద్ధ లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం నుంచి గమనించుదాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం నుంచి గమనించుదాం. నరపుత్రుడా, ఇజ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తరుణించండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, నిన్ను గౌరవించు ప్రతి ఒక్కరికి కూడా నీ ఆత్మలను గ్రహించడానికి మీరు ఇష్టపడుతున్నారని, వారిని బట్టి మీరు సంతోషపడుతున్నారని మీరు సెలవిచ్చి ఉన్నారు. మా క్రియల వలన, మా ఆలోచనల వలన, మందిరంలో మా ప్రవర్తన వలన మిమ్ములను అత్యధికంగా గౌరవించేటువంటి ఒక హృదయం మా అందరికీ దయచేయండి. మీరు కోరుకొనినటువంటి ఆ ప్రీ ఎమినెన్స్ని, అన్నింటిలోని ప్రాముఖ్యాన్ని మీకు మాత్రమే మేము ఇవ్వలాగున, మీరు మాత్రమే ఘనపరచబడులాగున మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరే కనికరం చూపి బలపరిచి స్థిరపరచమని, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని ఈ స్థానంలో కుమ్మరింపచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ గడియ వర్తమానం గుండా బలపడవలసిన రీతిలో వీరందరూ బలపడలాగిన సహాయం దయచేయమని, నాయన అల్పుడను అయోగ్యుడనైనా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది, సంతోషము. చదవబడినటువంటి లేఖనాన్ని ఒకసారి మీరు గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, ఇజ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. ఆమేన్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, మనుష్యులలో పరిశుద్ధతను, జీవాన్ని కలగజేసేది కావలివాడు కాదు కానీ దేవుడే. ఆ దేవుడు తాను నియమించినటువంటి ప్రజలలో జీవం ఉత్పత్తి కావడం కోసము తాను ఏర్పాటు చేసినటువంటి ఒక వర్తమానము లేదా సమాచారము, దానిని వాక్యము, దానిలోనే విశ్వాసి ఎదగడానికి కావలసిన సర్వశక్తి కూడా దానిలోనే దాచిపెట్టబడుతుంది. కావలివాడిలో ఏది ఉండదు, విత్తువాడిలో ఏది ఉండదు, నీరు పోసేవాడిలో ఏది ఉండదు, కోత కోసేవాడిలో ఏది ఉండదు, కానీ వృద్ధి కలగజేసేవాడిలోనే సమస్తము దాగి ఉంటుంది. ఆమేన్. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఒక 4 సందర్భాల గురించి మాట్లాడాడు అన్న విషయాన్ని ఇదివరకు చూశాను. కానీ ఈ సందర్భాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలన చేసినట్లయితే, దేవుడు ప్రజల పైన ఖచ్చితంగా అన్ని కాలాలలో తనకంటూ నియమించిన కొంతమంది కావలి వారిని ఉంచాడు ఆయన. ఆ కావలి వారి పని వారికి అప్పజెప్పబడినటువంటి ఆ నియమాలను పాటిస్తూ వారు ఏదైతే దేవుడి ద్వారా వింటున్నారో దానిని మాత్రమే సెలవివ్వడమే వాళ్ళ పని. వ్యక్తిగత అభిప్రాయాలు కానీ వారి యొక్క సొంత ఉద్దేశాలు కానీ పలకడానికి అవకాశం లేదు. ఎందుకయ్యా అంటే, సొంత ఉద్దేశాలు పలికిన చోట దేవుడు దాన్ని దోషిగా ఎంచుతున్నాడు. ఎలాగో చూడండి. యెహెజ్కేలు యొక్క కాలం రావడానికంటే మునిపే
ఇజ్రాయేలుల యొక్క కాలంలో మీరు చూస్తే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దినాలలో వారందరూ కూడా ప్రారంభంలో గొప్ప భక్తిని, దేవుడి పట్ల విధేయతతోనే ప్రారంభమైన వారి భక్తి జీవితాలు రాను రాను వారికి తెలియకుండానే వారి పైన పెట్టబడినటువంటి ఆ కావలి వాని యొక్క స్థానానికి వారి స్థానానికి మధ్యలో కొన్ని డీల్ బ్రేకర్స్ వచ్చాయి. జాగ్రత్తగా గమనించాలా. మనము ప్రసంగ వేదిక, బలహీన ప్రసంగ వేదిక అనే వర్తమానాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ది వీక్ పుల్పిట్. ఇక్కడ కొన్ని కారణాల వల్ల ప్రసంగ వేదిక బలహీన పడ్డానికి దృష్ట్యాంత్యములలో ఏది జరుగునో ఇప్పుడు అదే జరుగుతుంది. ద సేమ్ థింగ్. అక్కడ చూస్తే కాసేపు కేవలం కావలివాడి వైపుగానే చూద్దాం. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసినటువంటి ఈ ప్రసంగ వేదిక ఎవరో కాదు, కానీ ఈ ప్రసంగ వేదిక వెనకాల నిలబడిన వ్యక్తే ప్రసంగ వేదిక. అబ్సల్యూట్లీ ఎవరైతే ఇక్కడ నుండి నిలబడి మాట్లాడతారో వారే ప్రసంగ వేదిక. పోయినటువంటి భాగంలో చూసాము, ప్రసంగ వేదిక బలహీనపడిన దినమున సంఘం బలహీనపడుతుంది. ప్రసంగ వేదిక బలహీనపడిన దినమున సంఘంలో అనారోగ్యాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఎక్కువ అవుతాయని చూసాం. ఇవి దస్సైద్ద లాడుగా కూడా చూసాం మనం కదా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నట్టుగా కూడా చూసాం. మోషే యొక్క కాలంలో మీరు చూస్తే ఆ కాలంలో కూడా ఒక మంద, కాకపోతే ఆ మంద చాలా పెద్దది, 20 లక్షల కంటే పైచిలుకు మంద. ఆ మంద పైన ఒక కావలివాడు. కావలివాడిగా ఉన్నటువంటి మోషే, ఇక్కడ కావలివాడికి ఉన్నటువంటి ఏకైక నియమం ఒకటే, దేవుడు ఏదైతే సెలవిచ్చానో అది మాత్రమే సెలవిచ్చాల. మీరు చూస్తే ఇజ్రాయేల్ యొక్క పరిస్థితులను బట్టి వారికి దాహం కలిగినప్పుడు ఒక బండను కొట్టమని దేవుడు సెలవిచ్చాడు. అలాగే కొట్టాడు. యెహోవా సెలవిచ్చినట్టుగానే చేశాడు. కావలివాడి వైపు ఏ తప్పు మోపబడలేదు. కానీ ఆ స్థితిగతులు రావడానికి కారణమైనటువంటి, ఎందుకంటే దేవుడు వారిని శోధిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. అక్కడున్న మంద యొక్క భక్తిని, వారి యొక్క లోబడు తత్వాన్ని చూస్తున్నాడు. అక్కడ విశ్వాసుల వైపు మాత్రమే దోషాన్ని, నేపాన్ని వారిపైన మోపు పెట్టాడు ఆయన. రెండవ వారు నీటి కోసం వచ్చినప్పుడు కూడా ఈసారి మాత్రం దేవుడు తాను సెలవిచ్చిన మాట ఏంటంటే కొట్టమని కాదు, పలకమని సెలవిచ్చాడు. ఎప్పుడైతే యెహోవా సెలవిచ్చిన మాట చేయకపోయేసరికి ఇప్పుడు దాహంలో అడుగు ఇవ్వమని నీరు అడిగినటువంటి అక్కడున్న మందలు తప్పించలేదు. శోధన తట్టుకోలేకుండా నిలబడలేకుండా ఉన్నటువంటి ఆ మందను కాసేపు పక్కన పెట్టి సంపూర్ణంగా దేవుడు కావలివాని మీదే పడ్డాడు. కావలివాని అన్నాడు ఆయన, నీవు నా నామమును ఘనపరచవలసిన చోట ఘనపరచకుండా ఉండినందున నీవు ఆ నీటి యొద్ద నువ్వు చేసినటువంటి తిరుగుబాటును బట్టి ఏం చేశాడు ఆయన, దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది కాకుండా మరొకటి చేశాడు. కానీ రిజల్ట్ ఒకటే. కరెక్టేనా? రిజల్ట్ ఒకటే. రిజల్ట్ ఏంటి? మందకు నీరు పెట్టాలా. ఎండ్ ఆఫ్ ద డే మందకు నీరు మాత్రం పెట్టాలనేటువంటి ఒక లక్ష్యం కలిగి ఉన్నారు. ఈ నీరును పెట్టడంలో మాత్రము ఈ క్రియ జరిగిపోయింది. కానీ ఆ క్రియను దేవుడు జరిగించాలనుకున్న క్రమములోనే కావలివాడి యొక్క దోషము ఆధారపడి ఉంది. ఆయన అంటాడు, నువ్వు పలకమన్న చోట పలకకుండా నువ్వు కొట్టినందున నీవు వాగ్దాన దేశంలో అడుగుపెట్టావు. ఇప్పుడు ఏమయ్యాడు? గొప్ప మంద. ఆ మందకి మోషే అంటే చాలా మామూలు, అది చిన్న చితక ఇష్టం కాదు. అది మేము మోషే ప్రజలము, మేము ధర్మశాస్త్ర సంబంధమైన ప్రజలము, మా ప్రవక్త మోషే అని రోషంగా చెప్పుకునేటువంటి గొప్ప ప్రవక్తగా, గొప్ప కావలిగా వాడబడ్డాడు. కానీ
దేవుడి చేత మాత్రము నేరము దోషము మోపబడడంలో తప్పించుకోలేకపోయాడు. దేనికయ్యా అంటే ఆ రోజున ప్రసంగ వేదిక బలహీనపడ్డది. ప్రసంగ వేదిక బలహీనపడ్డానికి కారణాలు చెప్పాను, మీకు గుర్తుందా? దానికి కేవలము మూడు ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒకటి కావలివాడు, 2 మంద, 3వది అతను చెప్పుచున్న వర్తమానం. ఈ మూడిట్లోనే బలహీనత ఆధారపడి ఉంటుంది. కావలివాడిలో లోపమున్న, చెప్పుచున్న వర్తమానంలో లోపమున్న, వినివారిలో లోపమున్న దోషం అనేది అందరిపైన మోపబడతా ఉంటుంది. ప్రాముఖ్యంగా కావలివాడిలో గనక లోపం ఉంటే గనక కావలివాడను మందును అందరూ శిక్షిస్తాడు ఆయన. ఎల్లవేళలా దేవుడు కొనసాగించుచున్నటువంటి సూత్రం ఇది ఒకటే, ఏమని? నరపుత్రుడా, నేను సెలవిచ్చిన దానిని సెలవిమ్ము. అంతే. ఇదే సూత్రము పాత నిబంధన మొదలుకొని ఇప్పటి వరకు కూడా అదే సాగుతూ వస్తుంది. ఎందుకంటే బైబిల్లో మనం చూసినటువంటి గొప్ప కావలివాడిలో మోషే ఒకడు కదా. మోషే ఒకడు. తనకంటే ముందుగా ఈయనంత పెద్ద కావలివాడు మనకు కనబడు, ఇంత పెద్ద మంద నడిపించిన వ్యక్తి కనబడు. కానీ ఎందుకయ్యా మోషే నీ యొక్క ప్రసంగ వేదికను ఎందుకు బలహీనపరచుకోవాల్సి వచ్చింది? భావోద్వేగానికి గురవడం వల్ల. ఈ ప్రజలను నేను గర్భవాసాన మోసానా అనేంతగా తన పనిని తాను చేయడంలో, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగాలకు గురవున్న రీతిలో తాను చేయడం వల్ల, నేను మీకు నీళ్ళు ఇస్తాను, అక్కడ దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఆయన అలా వాడవలసిన చోట నేను అని వాడాడు అంటాడు ఆయన మోషే. ఏం జరిగింది అక్కడ? ప్రసంగ వేదికను ఖచ్చితంగా బలహీనపరిచినందున కార్యమైతే దేవుడు జరిగించుకోగలిగాడు, కానీ ఖచ్చితంగా అతన్ని వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టకుండా ముందుగానే పాతి పెట్టవలసిన పరిస్థితికి కావలివాడు గురవడానికి అతడి ప్రసంగ వేదిక అతనే బలహీనపరుచుకున్నాడు. ఎస్ ఆర్ నో? ఇదొక కారణం. రెండోది ఎక్కడ అంటే మందలో ఉంటుంది. ప్రసంగ వేదిక బలహీనపడడానికి రెండవ అతిపెద్ద కారణము మంద. ఎలాగయ్యా అంటే మోషే తాను చెప్పుచున్నటువంటి మాట యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది అలాగే ఉండడానికి అంగీకరించేవారు ఉంటే అలాగే జరుగుద్ది. అంగీకరించేవారు లేకుండా కేవలం మోషేతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? కేవలం మోషేనే ప్రవక్తనా? మేము కాదా? కేవలం మోషేనే దేవుడి జనాంగమా? మేము కాదా? అంటూ అనేకమైన చోట్ల ఈయన ఆజ్ఞాపలకలు తీసుకురావడానికి ఆ కొండెక్కినప్పుడు కూడా మరలా ప్రసంగ వేదిక బలహీనపడడం గల కారణము ఎందుకో తెలుసా? ఒక సిస్సిఫైడ్ ప్రీచర్ని పెట్టిపోయింది ఆయన. అయ్యా, ఈయన ఆజ్ఞాపలకలు తేవడానికి పైకి వెళ్ళాడు, కొండపైకి. నేను వచ్చే వరకు నువ్వేం చేస్తావో తెలుసా? ఆయన ఒక అసిస్టెంట్ పాస్టర్ని పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ అసిస్టెంట్ పాస్టర్ లాంటివాడు కాదు. పాస్టరే అప్పుడప్పుడు కొంత భావోద్వేగానికి గురైపోయి ప్రసంగ వేదికను 1-2 మార్లు బలహీనపరిచిన వాడై ఉండగా, ఈ అసిస్టెంట్ పాస్టర్ అయితే మరింత బలహీనము. ఒక్కసారి ఒక చిన్న ఎదురుబాటు రాగానే మీరేమన్నా చేసుకోండి, పోత పోసే విగ్రహాన్ని కూడా అనుమతి ఇచ్చేశాడు. కరెక్టేనా? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది అక్కడ? ప్రసంగ వేదిక మరింత బలహీనంగా మార్చబడ్డది. దీన్నే ఆయన కొండ దిగి వచ్చిన అహరోనుని ప్రశ్నిస్తాడు, ఇది ఎలా జరిగను? వాళ్ళ ప్రాణం చేసే ప్రయత్నం చేశారు, మరి నేనేం చేదును? వారు నా మాట వినకుండా ఉండిరే. నేను బలంగానే ప్రసంగాన్ని ప్రసంగించి ఉన్నాను, కానీ వారు గ్రహించకపోతిరే. ఈ ప్రసంగ వేదిక బలహీనపడ్డానికి అయ్యా అక్కడున్న మందే దానికి కారణం. ఆ మంద యొక్క ఎదురుబాటుకి, తిరుగుబాటుకి, ఎన్నే ఎంబ్రేల యొక్క ఆత్మల వల్ల కూడా ప్రసంగ వేదిక ఎప్పుడు బలహీనపడుతుంది. ఆమేన్. కరెక్టేనా? ఇది రెండోది. మూడోది ఏంటయ్యా అంటే సమాచారం, వర్తమానం. వర్తమానం బట్టి ఎలా ఉంటుందయ్యా అంటే ఆ వర్తమానంలో దేవుడు ఎలాగూ సెలవించాడో అలాగే చేయాలి. మీకు తీతు పత్రికలో కొన్ని మాటలు చూపించాను. వృద్ధుల్ని గద్దించక ఏం చేయాలా? బుద్ధి చెప్పాలా. అంతే.
గద్దించడం వేరు, బుద్ధి చెప్పడం వేరు. కరెక్టేనా? అది అలాగే జరగాల. వృద్ధులు కాకుండా ఉండిన వారు తప్పు చేసినప్పుడు గద్దించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే, ఖండించాల్సిందే. దేవుడు ఖండించమని సెలవిచ్చిన చోట ఖండించకుండా ఉండినా, గద్దించమని సెలవిచ్చిన చోట గద్దించకుండా ఉండినా ఇది బలహీన ప్రసంగ వేదిక. ఎస్ ఆర్ నో? కానీ ఈ రోజున ఎలా మారిపోయిందంటే, కావలివాడు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరేపణ బట్టి చెప్పుచున్నారే కానీ అది ప్రసంగమా, గద్దింప, బుద్ధి చెప్పడమా, ఖండించడమా వ్యత్యాసము లేనటువంటి రీతితో జారిపోయింది. ఈ రోజున ఎవ్వరు కూడా గద్దింపుల్ని, ఖండనల్ని తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ బోధలో, సంఘాన్ని నడిపించడంలో ఇది బలమైనటువంటి పాత్ర. తీతుకు రాసిన పత్రిక మొత్తం అదే ఉంటుంది. ఎప్పుడెప్పుడు గద్దించాలా, ఎప్పుడెప్పుడు ఖండించాలా, ఏ వర్గం వారిని, వృద్ధులుగా ఉన్న వారిని ఎలాగ నడిపించాలా, భర్త లేకుండా ఉండి విధవరాలుగా ఉంటున్న వారి పక్షాన్ని ఎలా మాట్లాడాలా, పిల్లల పక్షాన్ని ఎలాగ నడవగలగాల, ఇవన్నీ దేవుడు ముందుగానే దాచిపెట్టి ఉంచాడు. ఆయన జరగాల్సిందల్లా ఏంటయ్యా అంటే, కావలి వాడికి దేవుడు ఏదైతే సెలవిస్తాడో దానినే ఉన్నట్టుగా చెప్పాలా. ఆమేన్. కావలి వాడికి ఎలా సెలవిస్తాడు? రహస్యంగా సెలవిస్తాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు, ఎలాగైనా మాట్లాడొచ్చు. ఆయన కొత్త నిబంధనలో కూడా ఇదే సూత్రాన్ని ఆయన పాటిస్తాడు. మత్తయి సువార్తలో ఉండే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చూడు. మత్తయి సువార్త, చీకటిలో నేను మీతో చెప్పింది మీరు వెలుగులో చెప్పండి, నేను మీకు చెవిలో చెప్పిన దాన్ని మేడల మీద ప్రకటించుడి, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపే వారికి మీరు భయపడొద్దు. చాలు. ఆయన చీకట్లో చెప్పింది అంటే, చీకటి అనే పదానికి బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి. చీకటి అనేది సాతానికి గుర్తు, చీకటి అనేది తప్పుకి గుర్తు. ఇక్కడున్న ఈ సందర్భంలో చీకటి అనేది రహస్యము అనే పదానికి గుర్తు. నేను మీతో రహస్యంగా చెప్పిన దాన్ని మీరు పబ్లిక్గా చెప్పండి, నేను మీతో చెవుల్లో చెప్పిన దాన్ని మేడల మీద నిలబడి చెప్పండి. ఎస్ సార్, కరెక్టేనా? ఆయన ఆ రోజున మోషేకి ఏం చెప్పాడో, ఆ తర్వాత యెహెజ్కేలుకి ఏం చెప్పాడో, ఈ రోజున శిష్యులకు అదే చెప్పాడు. ఈ రోజున ఉన్నటువంటి 5 పరిచారక వర్గాలకు కూడా ఇదే నియమం. ఇది సేమ్ నియమం. ఇక్కడ 2 పాసిబిలిటీస్ కనబడతాయి సాధారణంగా మీరు గమనించగలిగితే. అయితే మంద దేవుడి యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే కావలివాడు దేవుడు సెలవిచ్చిందని చెప్పాలి. చెప్పినప్పుడు విని మంద మార్చుకుంటే, చెప్పినందున కావలివాడు, మార్చుకున్నందున మంద, ఇరువురు దేవుని రాజ్యంలో ఉంటారు. వినని పక్షంలో కావలివాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు, మంద తప్పిపోద్ది. ఒకవేళ కావలివాడే గనుక చెప్పడంలోనే తప్పిపోతే ఇద్దరు తప్పిపోతారు. మీరు వింటున్నారా? కావలివాడు కనుక చెప్పడంలో తప్పిపోతే కావలివాడు తప్పిపోవడం కాకుండా అతనికంటూ నియమించిన మంద కూడా తప్పిపోద్ది. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? అయ్యా, రాజ్యంలోనికి వెళ్ళేటువంటి ఆ మార్గము మంద కంటే అత్యధికంగా కొంత పాలలో అధిక శాతం కావలివాడి చేతిలోనే ఉంటుంది. అతడు చెప్పి తీరాలి. దాన్ని చెప్పకుండా కూడా కావలివాడి తప్పుగానే మోపుతున్నాడు. ఆయన చెప్పి తీరాల్సిందే. ఎందుకయ్యా అంటే జాగ్రత్త గమనించండి. హిట్లర్ తెలుసుగా, 2వ ప్రపంచ యుద్ధంలో చాలా ఫేమస్ పేరు, మనకు వర్తమానం కూడా చాలాసార్లు వింటూ ఉంటాం. వాడు ఏం చేశాడో తెలుసా? అత్యంత క్రూరమైనటువంటి కార్యాలు చేసిన హిట్లరు తనను గూర్చి రాబోయేటువంటి తరాలు గొప్పగా చెప్పుకోవాలని, తనలో ఉండేటువంటి చెడు భాగాన్ని ఎవడు చూడకుండా ఉండాలని, తను మంచివాడిగా కనపరచబడాలని, ప్రజలందరికీ గొల్లు పట్టుకుని నా గురించి మంచిగా చెప్పు, నా గురించి మంచిగా చెప్పు, నా గురించి మంచిగా చెప్పు అంటే ఎవడు చెప్పడు.
ఎదురుగా చెప్తారు, వెనకాల మళ్ళీ తిట్టుకుంటారు. అతనికి ఒక మాట అర్థమైంది, ఏంటో తెలుసా? చరిత్రలో రాబోయే తరాల యొక్క హృదయాల్లో, మనస్సుల్లో జ్ఞానం నింపగలిగేది ఇప్పుడు రాసిన ఈ పుస్తకాలే అని దాన్ని గుర్తుపట్టగలిగాడు. వర్తమాన కాలంలో రాయబడుతున్న గ్రంథాలు, పుస్తకాల వల్లే రాబోయే తరంలో జ్ఞానం నింపబడుతుంది అని ఖచ్చితంగా గుర్తుపట్టాడు. ఇప్పుడు ఈ రోజున ఒక దవ్వారు, ఏదో ఒక చోట పెద్దగా దవ్వేశారు. ఆర్కియాలజీ అంటే ఈ పురావస్తు శాస్త్రం సంబంధించిన ఒక దవ్వాడు, ఓ పాత గ్రంథాలు బయటపడ్డాయి. ఆ గ్రంథం చూస్తుంటే వారు చేసే కార్బన్ డేటింగ్ యొక్క వయస్సు ప్రకారంగా చూస్తే ఎప్పుడో 3000 సంవత్సరాల కిందది, లేదా 2000 సంవత్సరాల కిందది అని దొరికింది, లేదా 1600 1700 సంవత్సరాల కిందది అని తెలిసింది. దాంట్లో కనుక పౌలు గారికి పెళ్ళైంది అని ఉందనుకోండి, ఈరోజు ఒక కొత్త గుంపు బయటకు వెళ్తుంది. కరెక్టేనా? కానీ ఆ రోజున ఎవడో ఒకడు ఊరికే తాగిన మత్తులో కావాలని చెప్పి తప్పుగా రాసి పడుకున్నాడు, వాడిదే దొరికింది అనుకో. ఈ రోజున వెళ్ళలేదు, వాడు తప్పు రాసి ఉంటాడు అనుకుంటాడా? వాడు ఏమంటాడంటే, చూడు, కావాలంటే దీన్ని కార్బన్ డేటింగ్ చేసి చూడు, ఇది ఎన్ని సంవత్సరాల కిందదో తెలుసా, అప్పుడు వాళ్ళు జరిగినటువంటి ఆ నిజ సంగతులకు అత్యంత సమీపస్తులు కనుక ఇది సత్యమై ఉంటుందని కొత్త గుంపు బయటికి వెళ్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హిట్లర్ చేసిన పని కూడా అదే. హిట్లర్ ఏం చేశాడంటే, నెమ్మదిగా తను బ్రతుకుతున్నటువంటి ఆ వర్తమాన కాలంలో పుస్తకాలను, దాని పాఠాలను మార్చేశాడు. ఆ పాఠాలలో హిట్లర్ అంటే స్వాతంత్ర సమర యోధుడు అన్నట్టు, మంచి కోసం పోరాడే వ్యక్తి అన్నట్టు, అతని కుటుంబము, అతని యొక్క ధ్యేయాలు, లక్ష్యాలు మంచివన్నట్టు గ్రంథాలు మార్చేశాడు. గ్రంథాలు మారిస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ గ్రంథాలను ఆధారం చేసుకుని రేపటి దినంలో చదవబోయేటువంటి వ్యక్తుల యొక్క ఉద్దేశాలు మారిపోతాయి. కొంచెం కాంట్రవర్సీ కాకపోతే ఈ రోజున కూడా మహాత్మా గాంధీ గురించి అదే జరుగుతుంది. కరెక్టేనా? మహాత్మా గాంధీ గురించి పిల్లల్ని అడిగితే వాడు మామూలుగా చెప్పడు, ఆయన జాతి పిత కరమ్చంద్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వాడు చెప్పేదంతా చూస్తుంటే నిజంగా మంచోడే అనిపించినట్టుగా చెప్తారు వాళ్ళు. బట్ ఆయనకు మరొక భాగం కూడా ఉంది కదా, మరొక షేడ్ ఉంది. అంటే ఎందుకు మాట చెప్పారంటే, ఎక్కడైతే చెప్పబడినది రాయబడిన దాంట్లో మార్పు కలగగానే దీర్ఘకాలికంగా దానిపైన కట్టుకునే మంద ఎల్లప్పుడూ కూడా తప్పుగానే మలచబడుతుంది. దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాక్యమును విశ్వాసుల దగ్గరికి రావడంలో దేవుడు ఎప్పుడో కావాలి అని వాడుకుంటున్నాడు. ఒక మీడియం, ఒక ఛానల్ని వాడుతున్నాడు. ఈ ఛానల్లో మార్పు రాగానే ఆటోమేటిక్గా మందులో మార్పు వస్తుంది. సాతానుగాడు దాడి చేసేదే ప్రసంగ వేదిక పైన. ఈ ప్రసంగ వేదికను ఏ విధము చేతానైనా సరే బలహీనపరచాలన్నది వాడి తాపత్రయం. ఎట్లా చేస్తాడు? అయితే కాపర్ మీద దాడినే చేయాలా, లేదా ప్రత్యక్షత మీద దాడి చేయాలా, లేదా మంద మీదైనా దాడి చేయాలా? ఈ మూడిట్లో ఏ ఒక్క చోటైనా సరే వాడు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ఈ ప్రసంగ వేదిక బలహీనపడ్డట్టే. వాడు దాన్ని సక్సెస్ అయిపోతాడు. వాడు ఈ మూడిట్లో ఏ ఒక్క చోటైనా మార్పులు చేయగలిగాడా, ఆటోమేటిక్గా ప్రసంగ వేదిక బలహీనపడిన దినమున బ్రహ్మం గారి ద్వారా దేవుడు చెప్పినట్టుగా అనారోగ్యాలు, భక్తిహీనత, దుష్టత్వం అనే ఆత్మ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అక్కడ ఉంటాయని చెప్పినట్టుగానే జరుగుతాయి. ఆమేన్. దీన్ని బలహీనం కాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలా? అయ్యా, ప్రసంగ వేదిక బలహీనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఈ మూడిట్లో జాగ్రత్త పడాలా, అంతేగా. ఎక్కడెక్కడైతే బలహీనపడే అవకాశాలు ఈ మూడే జాగ్రత్త పడాలా. కావలివాడు విన్న విషయాన్ని చెప్పాలా, పొందుకున్న సమాచారాన్ని ప్రకటించాలా, వినువాడు దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతిదాన్ని ఆమేన్ అనాలా. ఈ మూడు లేకుండా ఉండిన ప్రతి చోట ఖచ్చితంగా భక్తిలో బలహీనత అనేది జరిగిపోతుంది, తిరుగుబాటు జరుగుతుంది, కట్టుకోవడం జరగదు, ఎదుగుదల ఉండదు. దేనికయ్యా అంటే ఈ ప్రసంగ వేదికను బలహీనం చేసిన దినమున జరిగే కార్యమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సేమ్ ఆ రోజున ఈ శిష్యులకు అదే చెప్తున్నాడు ఆయన. నేను మీతో రహస్యంగా చెప్పాను,
ఈ రహస్యంగా చెప్పిన విషయాల్ని మీరు బహిరంగంగా ప్రకటించండి. నేను మీతో చీకట్లో చెప్పాను, మీరు వెలుగులో ప్రకటించండి. ఒకవేళ ఇప్పుడు ప్రకటించమని బాధ్యత పొందుకునే ప్రజలు దేవుడు చెప్పినట్టుగా ప్రకటించకపోతే వీరిదే తప్పు. ఆమేన్. వీరు తప్పుగా చెప్పిందని విన్న ప్రజలు దేవుడి వాక్య ప్రకారంగా కట్టుకోకపోవడం వల్ల వారు బలహీన పడిపోతారు. ఆమేన్. మనం చేయగలిగేది ఒకటే, ఈ 3 విషయాల్లో జాగ్రత్త పడాల. ఒకటి, కావలివాడు ఏదైతే వింటున్నాడో, దేవుడి దగ్గర నుంచి ఏదైతే పొందుకుంటున్నాడో దాన్ని ఉన్నట్టుగా చెప్పగలిగేవాడే ఉండాలా. రెండవది, ప్రత్యక్షత దేవుడు చెప్పినటువంటి ఆ వాక్య వర్తమాన ప్రకారంగానే జరగాల. మూడవది, విశ్వాస చేతిలో ఆధారపడి ఉంటుంది. ఆమేన్. విశ్వాసాల చేతిలో బాగా ఎక్కువ ఉంటుంది. అయ్యో, ఇంకా నా మాట వింటున్నారా? విశ్వాస చేతిలో చాలా ఎక్కువ ఉంటుంది. విపరీతమైన స్థాయిలో విశ్వాస చేతిలోనే ఉంటుంది. ఎలా అంటే, మీరు సంఘర్షణలో చూడండి, 20 నిమిషాలు అరగంట దాటిందంటే చాలు చూపులన్నీ వాచ్ వైపు వెళ్తే చాలామంది ఇట్లా అంటారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? కావాలి వాడిని కింద కూర్చొని నియంత్రిస్తున్నారు. అతను ఏం చెప్తాడు? ఇక దేవుడి ప్రేరేపణ బట్టి ఎల్లడికి ముందుకు సాగడు. ఆ ప్రసంగ వేదిక ఎల్లవేళ బలహీనమే. అంతేనా? ఆమేన్. మోస్ట్ బాగా తరచుగా అన్ని సంఘాల్లో జరిగే ఒక సందర్భం చెప్తా. వందలు ఉంటాయి, అన్నీ చెప్పే టైం లేదు, కానీ ఒక్కటి చెప్తా. ఏ సందర్భం అన్నా చెప్పు, ఏ వాక్యం అన్నా చెప్పు, నన్నే అన్నాడు అనే వ్యక్తులు ఎక్కడుంటారో ఆ ప్రసంగ వేదిక ఎల్లవేళ బలహీనమే. జాగ్రత్తగా గమనించాలి. ఏ వాక్యమైనా చెప్పు, ఏ వర్తమానమో చెప్పు, ఏ ఉదాహరణ చెప్పు, నన్నే అన్నాడు చూసేవా. కావాలి వాడికి ఆ తలంపు లేకపోయినా సరే దాంట్లో ఎత్తుకుంటారు. చూడు, నన్నే అన్నాడు చూసేదా. ఇగో ప్రసంగ వేదిక అత్యంత బలహీనమైంది అలాంటి వాళ్ళ వల్లే. కావాలి వాడు ఏం చేస్తాడంటే చెప్తూ ఉండగా సడన్గా మొహం చూస్తాడు. ఓహో, బహుశా ఈ విశ్వాసం మళ్ళీ తన కోసం అనుకుంటున్నాడేమో అని దేవుడి నడిపింపు ఆపుకొని వ్యక్తిగత నడిపింపు వైపు తీసుకెళ్తాడు అతన్ని. విశ్వాసుల చేతుల్లో అత్యధికమైన భాగం ఉంది ఇక్కడ. దీన్ని సరి చేసుకోవాలా. కానీ ఈ 3 సరైన వాటి స్థానాల్లో ఉన్నప్పుడు బలమైన ప్రసంగ వేదికను తయారు చేసినప్పుడు ఈ బలమైన ప్రసంగ వేదిక మనలో రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ఆమేన్. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడిన అనేకమైన అంశాల్లో మరికొన్ని విషయాలు మనం ముందు చూసే ప్రయత్నం చేద్దాం. 58-0529. దానిలో 35 పేర 35వ పేర చూడండి. 58-0529 దానిలో 35వ పేర. ఒక పాత మెథడిస్ట్ ప్రీచర్ బోధకుడు ఒక పాట పాడుతూ ఉండేవాడు. ఆయన పేరు బ్రదర్ కెల్లీ. ఆయన మరియు ఆయన యొక్క సహోదరి వారు అంటారు అండి, ఇలాగ పాడతారు, we let down the bars, we compromised with the sin, we let down the bar, the sheep go out, but how did the goats get in? అంటే ఏంటో చెప్పంటే, కంచె, బార్ అంటే తెలుసు కదా, చుట్టూ ఉండే కంచె. ఆ పాటలో ఒక పాత మెథడిస్టు ఒక ప్రీచర్ పాడిన పాటను గురించి మాట్లాడి దేవుని ప్రవక్త అంటాడు, మనం కంచెను తగ్గించాము, పాపముతో రాజీ పడిపోయాము, మనము కంచెను తగ్గించేసాము, మన గొర్రెలు బయటకు వెళ్ళిపోయాయి, అనేకమైన మేకలు లోపలికి వచ్చేసాయి, మనం కంచెను తగ్గించాము అంటున్నాడు ఆయన. ఆ పాట యొక్క అర్థం అది. బార్ అంటే అవి బయటకు వెళ్ళిపోకుండా పెట్టి చుట్టూ ఉండే రక్షణ కవచం. కంచె తగ్గించబడ్డది. ఈ కంచె ఏదో కాదయ్యా, పుల్పిటే. కంచెను తగ్గించాము. ఈ కంచె తగ్గడం వల్ల పాపముతో రాజీ పెరిగింది, ఉన్న గొర్రెలు బయటికి వెళ్ళిపోయాయి, బయట ఉన్న మేకలు లోనికి వచ్చి అందరితో పాటు గొర్రెల్లో మేకలు కలిసిపోయాయి.
మనం కంచెను తగ్గించాము అన్నాడు ఆయన. ఈ పాట పాడడానికి వినదాని గురించి ఆయన అంటాడు. తర్వాత చూడండి, యూ లెట్ డౌన్ ది బార్స్, మీరు ఆ కంచెను, ఆ కవచాన్ని మీరు తగ్గించేశారు. దట్స్ ఈజీ, అది చాలా సులభమే, చాలా సులభం. కంచెను తగ్గించడం చాలా సులభం అయ్యా. కాపరి దేన్ని బోధించాలో దేన్ని బోధించకుండా ట్యూన్ చేయడము విశ్వాసులకు చాలా సులభం. నమ్మచ్చ వింటున్నారా కదా, చాలా సులభం. కానీ తర్వాత చూడండి అంటాడు, దేనికో తెలుసా, ఈ కంచె ఎందుకు తగ్గించబడ్డది, ఎందుకు ఇంత సులభమైన కార్యమైంది? ఇట్స్ బికాస్ ద పుల్పిట్ గట్ వీక్ అండ్ హిస్ పారిష్ వాజ్ ద మీల్ టికెట్ ఇన్స్టెడ్ ఆఫ్ అ కమిషన్ ఫ్రమ్ గాడ్. కంచె ఎందుకు తగ్గించబడ్డది తెలుసా? ఎందుకంటే ఈ ప్రసంగ వేదిక బలహీనమైనందున కంచె తగ్గించబడ్డది. ఇది ప్రసంగ వేదిక బలమైనదిగా ఎందుకు లేదంటే, ఇది దేవుడి యొక్క ఆజ్ఞ మూలంగా జరిగే సేవకు బదులుగా కేవలం ఒక మీల్ టికెట్, తిండి కోసమో, వ్యాపారాలు చేయలేక, వ్యవసాయాలు చేయలేక, పని చేయలేక సేవలోకి వచ్చేటువంటి ఒక సేవ విధానంగానే ఉంటుంది. కానీ దేవుడి యొక్క కమిషన్ ఆజ్ఞగా ఇది లేనందునే కంచె తగ్గించబడ్డది. పాపంతో రాజీ పడ్డాము, గొర్రెలు బయటికి వెళ్ళిపోయాయి, మేకలు వచ్చి లోపల కలిసిపోయాయి. మీరు విన్నారా? ఆయన చెప్తున్నాడు, పుల్పిట్ బలహీనపడ్డ రోజున సభ్యులందరూ కూడా పాపంతో రాజీ పడతారు. ఏముందులో ఎవడు చేయలేదులే, ఏముందులో ఎవడు మాట్లాడలేదులే, ఏముందులో ఎవడు అనట్లేదులే, ఏముందులో ఎవడు తప్పిపోకుండా ఉన్నాడులే, రాజీ పడే తత్వం వచ్చేసింది. దేనివల్ల? ఒక్క బలహీన ప్రసంగ వేదిక వలన చుట్టూ వేయబడినటువంటి రక్షణ కవచము, ఆ కంచె ఏదో కాదు, వాక్యం అనే కంచె. ఆ వాక్యం అనే కంచె అత్యంత బలంగా ఏ రోజుకి ఆ రోజు పునాదులు చెక్కబడుతూ, కాపాడబడుతూ, చూస్తూ ఎల్లవేళ దాన్ని పాలిష్ చేసేదే ప్రసంగ వేదిక. అది బలహీనపడ రోజున కంచె తగ్గించబడ్డది. ఉన్నటువంటి గొర్రెలు బయటికి వెళ్ళిపోయాయి, పాపంతో రాజీ పడిపోయారు, బయట ఉన్న మేకలు గొర్రెలు కలిసిపోయాయి. వీటన్నిటి గల ఏకైక కారణం అంటాడైనా ప్రసంగ వేదిక బలహీనపడ్డమే. ప్రసంగ వేదిక బలహీనపడ్డప్పుడు అయ్యా మళ్ళా దేవుడు దీన్ని బలపరిచే ఒక విధానం కనబడుతూ ఉంటుంది. మళ్ళా దేవుడు దీన్ని బలపరిచే విధానం ఉన్నది. అయితే ఒకటి సహజంగా జరగవచ్చు, సహజాతీతంగా జరగవచ్చు. అన్నమాట జాగ్రత్తగా వినండి. బలహీన ప్రసంగ వేదికలైన ప్రతిదీ కూడా రెండు విధాలుగా బలపరచబడుతుంది. సహజంగా జరుగుద్ది, సహజాతీతంగా జరుగుద్ది. మరలా దాని పూర్వపు బలాన్ని పొందుకోవడం. ఒకటి, మరలా కావలివాడు తన స్థానాన్ని గుర్తెరిగి తనకు అప్పచెప్పబడినటువంటి అదే వర్తమానాన్ని తూచా తప్పకుండా చెప్పినట్టుగా బోధించి చేసినప్పుడు, ఇది వాక్య ప్రకారమైన సహజమైన పద్ధతి. లేదా సహజాతీతమైన పద్ధతి గుండా దేవుడు మరలా ఒకప్పటి ప్రసంగ వేదిక కంటే మరింత పటిష్టమైన ప్రసంగ వేదికను తయారు చేసిన విధానము భూమి నోరు తెరచి అడ్డుగా ఉన్న వారిని మింగినప్పుడు. జాగ్రత్తగా వినాలి. నేను మిమ్మల్ని మోషేనే ఈ రోజున మెజర్మెంట్గా పెట్టబోతా ఉండా. మోషేగా అప్పటి వరకు కూడా భయపడినటువంటి ప్రజలలో భయపడినటువంటి ఒక వర్గం బయటికి వెళ్ళింది, ఒక గుంపు తయారైంది. తయారవగానే దేవుడు మరలా ఆ ప్రసంగ వేదిక బలపరచాలనుకున్నాడు. ఆయన బలపరచాలనుకున్నాడు కాబట్టి కావలి వాడిని పక్కకి నెట్టి, కావలి అడ్డుగా ఉన్నాడు కాబట్టి బ్రతికారు, పక్కకి నెట్టి భూమిని తెరచి సహజాతీతమైన పద్ధతిలో మరలా తన ప్రసంగ వేదికను బలపరుచుకొని తన కావలి వాడిని మళ్ళీ నిలబెట్టుకోగలిగాడు. ఆయన దేనికి నాయన అంటే కావలివాడు బలంగా లేకపోతే ఇట్లాంటి మేకలు వస్తాయి కాబట్టి. మేకలు లోనికి చేరాలకుండా ఉండాలన్నా, ఉన్న గొర్రెలు తొలగిపోకుండా ఉండాలన్నా, పాపముతో రాజీ జరగకుండా ఉండాలన్నా, చుట్టూ ఉండే వాక్యం అనే కంచె, ఆ బార్ అదంతా కూడా బలంగా అలాగే స్థిరంగా నిలబడాలన్నా ఇది కేవలము ప్రసంగ వేదికతోనే సాధ్యమవుతుంది. ద డే వి కంప్లైన్ అబౌట్ దిస్ పుల్పిట్, దట్ ఈస్ ద డే వి ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద లూజ్ అండ్ ద బార్స్. బలహీనమైనటువంటి కంచెలు చూస్తాము, పాపంతో రాజీ చూస్తాము, పునరావృతం అవుతూనే ఉంటుంది అంతా కూడా. ఆయన అదే అంటాడు, you let down the bars, that's easy. It's because the pulpit got weak and parish was a meal ticket instead of commission from God. అది దేవుడి యొక్క చర్యగా, దేవుడి యొక్క కమిషన్ అంటే ఆజ్ఞ,
ఆజ్ఞానుసారంగా జరిగే సేవగా కాకుండా కేవలం పొట్ట నింపుకునే సేవగా మారిపోతుంది అది. ప్రజలు కూడా జీవమును ఉత్పత్తి చేసుకోవడానికి రావడానికి బదులుగా కేవలం తమ్మును మెచ్చుకోవడానికి, హర్షించడానికి, పొగడ్డానికి. చాలా సంఘాలు నాకు తెలుసు, కాపరి పులిపెట్టి మీద నిలబడి పలానా సహోదరి, పలానా బ్రదర్ చాలా గొప్పవాడు, మంచివాడు, నాకంటే ఎక్కువ ఆమెకి తెలుసు, నాకంటే ఎక్కువ ఆయనకి తెలుసు అంటే కింద కూర్చొని ఆనందపడ్డటువంటి ప్రజలను కూడా చూసా. సార్ దేనికయ్యా అంటే మందను కాపాడుకొని కట్టుకోవడానికి. గాడ్ ఈజ్ నాట్ ఎ మిక్సర్, ఈజ్ ఎ సెపరేటర్. గుర్తుపెట్టుకోండి, దేవుడు గొర్రెల్ని మేకల్ని కలిపి ఉంచేవాడు కాదు, వేరు చేసేవాడే. విత్తనాన్ని పొట్టుని ఎప్పటికైనా వేరు చేసేవాడే. సమస్యలు ఏంటంటే దుష్టుడి యొక్క కొన్ని కార్యాలు మనం గుర్తుపట్టగలిగినప్పుడు జాగ్రత్త పడగలుగుతాం. ఆమేన్. తర్వాత అంటాడు, లిజన్ లేడీస్, సహోదరులారా జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్ కదా, ఇది ఒక జోక్ కాదు, హాస్యం కాదు. అండ్ దిస్ ఈజ్ నో ప్లేస్ టు జోక్, బట్ ఐ వాంట్ టు సే సంథింగ్ టు యూ. There was only one woman in the Bible ever painted her face. That was Jezebel. బైబిల్ మొత్తంలో ముఖానికి పెయింట్ వేసుకున్నటువంటి ఒకే ఒక చెడ్డ స్త్రీ ఉంది. ఆ చెడ్డ స్త్రీ యెజబెల్. ఆమేన్. ఆ ఒక్క స్త్రీ ముఖానికి ఎప్పుడు పెయింట్ వేసేది. ఈ పెయింట్ కంపెనీలో జాబ్ దొరికేది దానికి ఒక్కదానికి. ఆమేన్. ఇంకెక్కడ దొరకదు దానికి. ఎస్ ఆర్ నో? పౌడరు దాని కింద ఏముంటుంది మర్చిపోయినబ్బా, ఉన్ననే దాని గురించి విన్నా మళ్ళీ మర్చిపోయినా. అది గోడకు కదా మనము వెనకాల ఫస్ట్ ఏమేస్తాం, ప్రైమర్ వేసి తర్వాత పెయింట్ వేసి కదా ఫైనల్ ఫినిషింగ్ వేస్తారు చూడు. దానిపైన ఇంకోటి వైట్గా అంటారు, అదే వేస్తారు. మేకప్లో కూడా అట్లాంటిది. బేస్ ఒకటి, తర్వాత చెప్పరేమ్మా, ఫస్ట్ బేస్ లైన్ ఒకటి ఉంటుంది. అంటే ఆ మేకప్ స్కిన్ పాడు చేయకుండా ఫస్ట్ బేస్ లైన్ ఒకటి ఉంటుంది, తర్వాత మేకప్ ఒకటి ఉంటుంది, తర్వాత దానిపైన బ్లష్ షైన్ ఒకటి ఉంటుంది. సేమ్ గోడకు వేసినట్టే, గోడకు కూడా అట్లాగే జరుగుద్ది. ఫస్ట్ ప్రైమర్ ఉంటుంది, ఒరిజినల్ పెయింట్ ఉంటుంది, తర్వాత కాదు మొన్న రీసెంట్ వైట్ ఒకటి వేయించాను చూడు మనం, లప్పం కదా తల్లి, షైన్ అది బాగా స్మూత్ వస్తుంది వైట్ అని చెప్పి కొత్తది ఒకటి వేయించాడు. అది ఏదో వేసాడు దానిపైన, ఇది ఫైనల్ టచ్ అన్నట్టు. ఈ గోడ చూసారా, ఇది 3-4 పెయింట్లు, 4 లేయర్లు. అది ఇట్లాంటి జెజబెల్ కూడా లేకపోలే. బేస్ లైన్ పెయింటు, లాస్ట్కి బ్లష్ పెయింటు, మధ్యలో ఏంటది మేకప్ పెయింటు. ఈ పెయింట్ వేసేటువంటి పెట మొహాలు కూడా ఈరోజు లేకపోలేదు. బైబిల్లో ఉన్నది ఒకే ఒక్క స్త్రీ, ఆ స్త్రీ యెజబెల్ కదా. తర్వాత ఆయన అంటాడు, గాడ్ ఫెడ్ హర్ టు ద డాగ్స్. దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా చేశాడు, కుక్క మాంసం అయింది అది. ఆమేన్. సో యూ సీ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ ద ఉమెన్ దట్ డస్ దట్. మీకు తెలుస్తుందా అలాగూ చేసే ఒక స్త్రీని గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో మీరు గ్రహించగలుగుతున్నారా అని ఆయన అంటున్నాడు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే, నౌ యూ సే, నువ్వు అనొచ్చు, వెయిట్ ఎ మినిట్ ప్రీచర్, ఆగు బోధకుడా, ఆగు పాస్టర్, ఆగు ప్రసంగ వేదిక అని నువ్వు అనొచ్చు. కరెక్టేనా? ఆగు, ఎప్పుడు చూడు మా మీద పడి ఏడుస్తావా? వేరే టాపిక్ లేవా దీంట్లో చెప్పడానికి? అది కొత్తగా చెప్తా, పాతగా చెప్పుకోవాలి, అన్ని కలిపి చెప్పుకోవాలా. జయించలేని వాటిని జయించినట్లుగాను, రాబోయే వాటిని కూడా సాధించినట్లుగాను, అటు అది ఇది రెండింటిని. అందుకే మీరు చూస్తే కొత్తవి వస్తాయి, పాతవి వస్తాయి. అరిగిపోయిన టేప్ రికార్డు కాదు మనది. జయించలేని పాతవి, కొత్తవి అన్ని జయించాలా. తర్వాత నేను అంటాడు, దేర్ యు ఆర్, నువ్వు అక్కడే ఉండు. యూ డోంట్ వాంట్ టు ఓపెన్ ద డోర్ డు యూ? నువ్వు ఆ మేకప్ అనే డోర్ ఓపెన్ చేయబాక, అలంకరణ డోర్ ఓపెన్ చేయబాక, వేరేది మాట్లాడు కదా. స్త్రీలకు పాస్టర్లు ఎప్పుడైతే అలంకరణ గురించి మాట్లాడతారో కంటుకు అయిపోతారు, గొంతుల చాప ముక్క అయిపోతాడు ఆయన. ఇక అంతే ఇది. తర్వాత దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద బైబిల్ సేస్ ఇట్ డస్. నువ్వు అనొచ్చు, ఓ ప్రసంగ వేదిక, ఇది నీకు సంబంధం లేని విషయము, ఓ ప్రీచర్ అని నువ్వు అనొచ్చు. కానీ దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, కాదయ్యా, ద బైబిల్ సేస్ ఇట్ డస్. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది ప్రసంగ వేదికకు దానికి ఖచ్చితమైన సంబంధం ఉంది. తర్వాత బట్ యు డోంట్ వాంట్ దట్ డోర్ ఓపెన్, యు డోంట్ వాంట్ క్రైస్ట్ టు కమ్ ఇన్. నీవెప్పుడు కూడా ఆ డోర్ని ఎప్పుడు కూడా నువ్వు తీయవు,
ఆ మేకప్ అనే డోరు, ఆ అలంకరణ డోరు నువ్వు తీయవు, దానిలోనికి క్రీస్తుని ఆహ్వానించవు, నీలో ఉన్న మురికి చెత్త అంతటిని కడగవేసుకోవు, ఎప్పుడు అలాగే పాపిగానే ఉండి తీరుతావు. దీన్ని ఎవరు చేయాలా? సంబడి హ్యాస్ టు డూ దట్. ఎవరో ఒకరు వచ్చి, నాకు తెలుసు ఆ డోర్ వేయబడతా ఉంటుంది, వేయబడి ఉంది కదా అని చెప్పేసి మన తట్టకపోతే ఎప్పటికీ తెరవబడదు. ఎవడో ఒకడు వచ్చి తట్టాలా. ఎక్కడి నుంచి తట్టాలా? బలమైన ప్రసంగ వేదిక నుంచే తట్టాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు బలమైన ప్రసంగ వేదిక ఇష్టమేనా? గాడ్ బ్లెస్ యూ. మరొక చోట చూద్దాం. 58-0519 58-0519 లైఫ్, జీవము అనే వర్తమానంలో 50వ పేరు చూడండి. 50 సేమ్ అదే విషయాన్ని మరొక చోట చెప్తా ఉంటాడు ఆయన. Now you women, మీరు స్త్రీలారా, you didn't wear this manicure. Manicure అంటే తెలుసా? Manicure అంటే manicure, pedicure. Pedicure అంటే తెలుసు, పెన్లు పోగొట్టుకోవడం, కరెక్టేనా? Manicure అంటే తెలీదా? గోర్లన్నీ నీట్గా చేసుకోవడము, శుభ్రపరచుకోవడము, వాటికి షేప్ చేయడము, వాటికి మంచిగా పాలిష్ చేయడము, ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకోవడము, నెయిల్ పెయింట్లు వేయడము. సార్లో దాని గురించి చెప్తారు. ఓ స్త్రీలారా, ఒకప్పుడు మీరు ఇవన్నీ చేసేవారిగా ఉండకపోయేవారే. తర్వాత అంటాడు, వాట్ ఈస్ దట్ స్టఫ్ యూ పుట్ ఆన్ యువర్ మౌత్? ఏంటా పదార్థం నువ్వు నీ నోటి పైన పెట్టేది? చూడ్డానికి పండు కోతి వలె ఉండునే, ఏంటది? ఆయన అంటున్నాడు, వాట్ కైండ్ ఆఫ్ అ స్టఫ్ ఇస్ దట్ యువర్ పుట్టింగ్ ఆన్ యువర్ మౌత్? ఏం పెడతావు నోటి మీద? ఒక్కొక్కసారి నీ ఫోటోలు చూస్తుంటే కనబడుతుంది ఎర్రగా, ఒక చెంప మీద బొక్కని గట్టి కొడితే కందిపోయిన చెంప వలె ఉండునే, ఏంటది? తెలీదు మీకు, మీరు మంచివారు. తర్వాత చూడండి, వాట్ ఈస్ ఇట్? ఐ డోంట్ నో నథింగ్ అబౌట్ ఇట్. ఆయన అంటాడు, నాకైతే తెలియదు అది ఏందో. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ ఎ జోక్, మీరు నవ్వాలని జోక్ కోసం, హాస్యం కోసం చెప్పడం లేదు. కానీ ఆయన అంటాడు, వాట్ ద స్టఫ్ యూ లిప్ రోగ్, దాన్ని లిప్ రోగ్ అంటారా, లిప్ రోలర్ అంటారా, లిప్ స్టిక్ అంటారా, లిప్ బామ్ అంటారా, ఇంకేముంటాయి, లిప్ గ్లాసర్ అంటారా? మీరు చెప్తలేదండి, కూడా చూస్తే పొద్దున పాస్టర్ గారికి ఏమంటారు దాన్ని, బ్యూటీ పార్లర్ ఉంది ఏమో అనుకోవాలి కదా, చిన్ని పేర్లు ఇది. మీరు చెప్పట్లా. వాట్ ఇట్ ఈస్, ఇట్ యూస్ టు బి రాంగ్ ఫర్ యూ టు డూ దాట్. ఒకప్పుడు అది చేయడం తప్పుగా ఉండి భావించేవారు, అలాగే ఉండేది. బట్ ఇట్ షూర్ ఈస్ కామన్ అమాంగ్ యూ పెంతకోస్టల్ ఫోక్స్ నౌ. ఒకప్పుడు ఎంతో తప్పుగా ఉండేది, కానీ ఇది ఈ రోజున ఎంతో సాధారణమైన విషయం అయిపోయింది. లిప్స్టిక్ పెట్టుకుంటే తప్పేమైందండి? తప్పేముంది దాంట్లో? కొంత ఎర్రగా ఉన్నదని కొంచెం ఎర్రగా కనిపించడం తప్పది. ఈ మాత్రం దానికి రాజ్యం మిస్ అయిపోద్దా? ఈ మాత్రం దానికి దేవుడు కాదంటాడా? దీనికే ఖండించాలా? తప్పేముంది దాంట్లో? ఏదో రెండు దుద్దులు వేలాడతాయి, ఏదో కొలుసు ఊరాడుతుంది, కుక్కకి వేసినట్టు. డాగ్ మీట్ కదా, కుక్క మాంసంగా ఏదో ఒకటి మెడలు వేలాడుతూ ఉంటుంది, దానికేనా? తర్వాత వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది ఇక్కడ చెప్తాడు. సేమ్ అదే పాట మళ్ళీ తీసుకొస్తాడు. An old Methodist preacher used to tell me, sing a little song. We let down the bars, we let down the bars. We compromised with sin, we let down the bar. The sheep got out, but how did the goats get in? మన కంచె తెగిపోయింది. మనం పాపంతో రాజీ పడ్డాము. మన గొర్రెలు బయటికి వెళ్ళాయి, మేకల లోపలికి వచ్చాయి. మన కంచె తెగిపోయింది అంటున్నాడు ఆయన. ఈ కంచెని తెంపింది ఎవరయ్యా? అయితే ఆ కంచె వేసినోడు సరిగ్గా వేయకపోయడమై ఉండాలా, లేదా గొర్రెల కొద్ది అత్యుత్సాహం ఎక్కువైపోయి రెడ్ బుల్ తాగానే ఉండాలా? అంతేనా? ఏదో జరిగి ఉండాలా అని అంటాడు. యు లెట్ డౌన్ ద బార్స్, దట్స్ వాట్ డిడ్ ఇట్. ఈ రోజున స్త్రీలు
పండుకోతి వలె ముఖాల మీద పెదవుల మీద ఈ పెయింట్లు వేసుకోవడానికి వీటన్నిటి గల కారణము ఆ కంచె, ఆ కవచం తగ్గిపోవడమే. దానికి కారణం చెప్తాడు. దట్స్ వాట్ డిడ్ ఇట్, బికాస్ యూ హ్యాడ్ ఏ వీక్ పుల్పిట్ బ్యాక్ దేర్ విత్ ఎ లిటిల్ ప్రీచర్ దట్ థాట్ దట్ హిస్ మినిస్ట్రీ వాజ్ ఎ మీల్ టికెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ కమిషన్ ఫ్రమ్ గాడ్. ఏం జరిగింది? నీకు ఒక కాపర్ ఉన్నాడు, ఆ కాపర్ యొక్క ప్రసంగ వేదిక బలహీనంగా ఉంది కాబట్టి నువ్వు చేశావు. కరెక్టేనా? మొట్టమొదటిగా ఎలా జరుగుతుందంటే, ఇది బలంగా ఉండినప్పుడు 2-3 రకాల ప్రతిస్పందనలు కనబడతాయి మందలో. ఒకటి, అమ్మో ఇవి వేసుకొని కనబడ్డామా, ఇక పులిపిట్ అంతా ఇదే చూపుతారా నాయన, నెక్స్ట్ వచ్చే బుధవారం ఇదే, శనివారం ఇదే, ఆదివారం ఇదే, తర్వాత 2-3 వారాలు ఇదే ఉంటుందిరా నాయన అనుకొని గోల పెట్టుకొని మారేవాడు ఒకడు. కరెక్టేనా? ఇదో వర్గము. ఇంకొకరు నిజంగా ఈ వాక్యం హృదయానికి తాకినప్పుడు వాక్యానికి లోబడేటువంటి ఒక మారు మనస్సు కలిగే హృదయం వల్ల నిజంగానే క్రీస్తు ప్రేమతో మారిపోయే వాళ్ళు మరొకరు. మరికొంతమంది నో 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 వి విల్ లెట్ డౌన్ ద బార్స్, మేము కంచెను పడగొడతాం, మేము పాపంతో రాజీ పడతాం, గొర్రెలను బయటకు పంపిస్తాం, మేకల లోపల పంపిస్తాం, కంచె పడగొడతాం. పాట ఇది 18 చెప్పా కదా, ట్యూన్ తెలియదు కాబట్టి అది చెప్పా. దానికి కారణం అది. నేను ఇదివరకు ఈ వర్తమానం అంతా ఎందుకు చూపిస్తున్నానంటే, మీ ఆశీర్వాదాలు, మీ శాపాలు, మీ రాజ్యము, మీరు యొక్క గమ్యము ఈ పుల్పిట్ పైన ఆధారపడి ఉంది. ఇది మీరు గ్రహించాలన్నదే ఈ వర్తమానం యొక్క ప్రధాన ఉద్దేశం. ద మోర్ స్ట్రాంగ్ ద పుల్పిట్, ద మోర్ ఛాన్సెస్ యూ గెట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది బలమైనంతగా ఎంతగా ఉంటుందో అంత ఎక్కువగా నువ్వు రాజ్యంలో అడుగు పెట్టగలుగుతావు. ఇదంతా బలహీన పడుతుందో అంత ఎక్కువగా నువ్వు నరకంలో పడిపోతావు. బ్రహ్మం గారు చెప్పాలనుకుని దేవుని ప్రేమించదు ఒకటే, ఇది బలంగా ఉందా, ఇది బలంగా ఉంటే గుండెలకు నొప్పి కలుగుతుందేమో, కోస్తులు అనిపిస్తుందేమో, యాంటీబయాటిక్లు అనిపిస్తుందేమో, కానీ రాజ్యంలోకి వెళ్తామని ఒక ఆనందం పట్టుకొని గట్టిగా ఊలాడితే చాలు. తర్వాత ఆయన అంటాడు, ఇన్స్టెడ్ ఎ కమిషన్ ఫ్రమ్ గాడ్ యూ వుడ్ ఎక్స్కమ్యూనికేట్ హిమ్. నువ్వేం చేస్తావు తెలుసా? అతన్ని ఎక్స్కమ్యూనికేట్ అంటే బహిష్కరణ. ఒకవేళ వాడు సంఘాన్ని ఈ యొక్క పులిపిట్ని బలంగా చేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు? బహిష్కరించి పడేస్తావు అని నువ్వు. త్రో హిమ్ అవుట్ ఇఫ్ హీ హ్యాడ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. హీ అవుట్ టు బి థ్రోడ్ అవుట్ ఇఫ్ హీ వుడెంట్ సే సంథింగ్ అబౌట్ ఇట్. తర్వాత సేమ్ అదే విషయం చెప్పుకుంటూ వస్తాడు ఆయన. బైబిల్లో ఒకే ఒక స్త్రీ ఉంది, పెయింట్ వేసుకునేటువంటి కుక్క. ఆ స్త్రీ వీటన్నిటి గురించి బలంగా మాట్లాడకపోతే ప్రజలు మారు. ఒకసారి ఆలోచన చేయండి. ఒక తప్పు సంఘంలో కనబడుతున్నప్పుడు, 2 కంటే ఎక్కువ మందిలో కనబడుతున్నప్పుడు, అక్కడున్న కావలివాడు దాని గురించి ప్రస్తావించడం మానేసిన దినమున, ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరో ఒక్కరు బొట్టు పెట్టుకొచ్చారు ఉదాహరణ, ఎందుకంటే ఇది లేదు కాబట్టి చెప్తున్నా, మళ్ళీ ఏం చెప్పిన నన్నే అనుకుంటారని ఇది చెప్తున్నా. బొట్టు పెట్టుకొని వచ్చారు, నేనేం మాట్లాడలేదు. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. తర్వాత ఇంకొకరు ఏం చేస్తారు? వాళ్ళు పెడతారు, ఏం మాట్లాడలేదు నేను. అది పోను 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 ఎక్కడికి పోద్దంటే సాధారణమైన బొట్టు నుంచి స్టైలిష్, మోస్ట్ అట్రాక్టివ్, ఆ డ్రెస్సుకి సూట్ అయ్యేటువంటి మ్యాచింగ్ బొట్టులు దాకపోతుంది. అది మ్యాచింగ్ బొట్టులు దాకపోతుంది. అదే కావలివాడు కొత్త బొట్టు కాదు, ఆ పాత పచ్చ బొట్టు కూడా తీసే అన్నాడు అనుకో, కొత్త బొట్టు రాదు. కరెక్టేనా? ఎస్ సార్. కావలివాడు బలంగా ఉన్నంతసేపే సంఘం బలంగా ఉంటుంది. ఇది బలహీనపడ్డ దినంలా నీ కంటికి కనబడదు. కాలక్రమేణా నెమ్మదిగా భక్తిహీనత, తిరుగుబాటు తత్వము, దేవుడి యొక్క శక్తి లేని విధానము, ఆత్మ నడిపింపులు లేకుండా సాగే జీవనము, ఇవన్నీ మెల్లమెల్లగా మనం చూస్తూ ఉంటాం. ఒక రోజున పూర్తిగా చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి కనబడుతుంది. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ వీక్ పుల్పిట్. ఇది బలంగానే ఉంచాలి. ఇది బలంగా ఉండాలంటే కావలివాడు తన సొంత ఉద్దేశాలు చెప్పడం కాదు. వాక్యం లేదుందో వర్తమానం లేదు దాన్నే చెప్పాలా. వాక్యము కాని దాన్ని, వర్తమానం కాని దాన్ని యాపిల్ పైలో ముక్కల్లాగా, హలీంలో బొక్కల్లాగా పక్కన పడేసేయండి. ఏదైతే వాక్యమైందో, ఏదైతే వర్తమానం దాన్ని లోపల చేర్చండి. దయచేసి అయ్యా, నేను మీకు ఇచ్చేటువంటి ఒక కొత్త పాట, కంచెను పెంచండి, పాపంతో రాజీ పడకండి, గొర్రెలను బయటకు పంపకండి, మేకలను
లోనికి తీసుకురాకండి. పాపంతో రాజీ పడకండి. కంచెను పెంచండి, కంచెను పెంచండి. మధ్యలో హుకప్ లైన్ ఉంటుందిగా, ఏమని? ప్రసంగ వేదికను బలపరుద్దాం, ప్రసంగ వేదికను బలపరుద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క ప్రవక్త ఎలా అంటారు? ఇది బలహీనపడ్డ రోజున ఆశీర్వాదాలు ఉండవయ్యా. ఇది బలహీనపడ్డ రోజున పాపముతో రాజీ పడిపోతాము. ఇది బాధాకరంగా కనపడతా ఉంటుంది. అందుకొరకే ఎంత సాధ్యమైతే బలంగా కూడా అంత బలంగా ఉంచుకుందాం. మరొక చోట చూద్దాం. దేవుడి యొక్క ప్రవక్త చెప్తున్నటువంటిది 58-0228. ద లవింగ్ కైండ్నెస్, దై లవింగ్ కైండ్నెస్, ఆయన యొక్క ప్రేమ. కైండ్నెస్, కైండ్నెస్ అంటే దయ. వెరీ గుడ్. దానిలో 37 పేర చూడండి, 37వ పేర. బై ద వే, మంచిది. స్పీకింగ్ ఆఫ్ ద పెయింట్ ఆన్ ద ఫేస్, ముఖాల పైన ఉన్నటువంటి ఆ పెయింట్ను గురించి, రంగుల గురించి మాట్లాడవలసి వస్తే, యూ పెంతెకోస్టల్ ఉమెన్ యూస్ టు నాట్ టు డూ దాట్. ఓ పెంతెకోస్తు ప్రజలారా, ఓ వర్తమాన సంఘాలారా, కరెక్టేనా? వర్తమాన సంఘాలు కూడా పెయింట్ వేసుకునే స్త్రీలు ఎక్కువైపోయారు ఈ రోజున. హైదరాబాద్ నుండి బాగా చూపిస్తాను మీకు ఒకసారి. మీరు ఈ రోజున ఒకప్పుడు అలా చేయలేకపోయేవారు, ఈ రోజున బాగా చేస్తున్నారు. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, కేవలం అడుగుచున్నాను అంతే. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? యూ డిడ్ రన్ వెల్, ఒకప్పుడు బాగానే పరిగెత్తారు. వాట్ హిండర్డ్ యూ? ఏది మిమ్మల్ని అణచివేసింది, తొక్కేసింది, ఆపేసింది ఈ రోజున? డిడ్ యువర్ పుల్పిట్ గెట్ వీక్? ప్రసంగ వేదిక బలహీనమైందా? ప్రసంగ వేదిక బలహీనమైన చోటే ఈ పాపాలు కనబడతాయి. ఎందుకు మందిరానికి టైంకి రాలేకపోతున్నారు? పాస్టర్ ఈ మధ్యలో లేట్ వస్తున్న వరకు చెప్పట్లేదు కాబట్టి. కరెక్టేనా? లేటుగా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రతిరోజు వేసుకుంటే ఎవరు లేటు రాడు. ఈ మధ్యకాలం లేట్ వచ్చిన వాళ్ళు కాస్త సరే చూద్దాంలే, వీరు దేవుని ఎంత గౌరవిస్తారని ఆగినప్పుడల్లా పోనిగా లేట్ ఎక్కువైపోయింది. అబ్సెంట్స్ కూడా ఎక్కువైపోయినాయి. అదే మందిరానికి ప్రతి ఒక్కడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు, ఇష్టం లేని వాడని ఒక 10 వర్తమానాలు చెప్తే మళ్ళీ కలుస్తాయి. కరెక్టేనా? ఎందుకు ఈ పాప ఏదో ఒక ప్రత్యేకమైన బలహీనత, ఒక ప్రత్యేకమైన పాపం సంఘంలో ఎందుకు ఎక్కువైంది అంటే, ఆ విషయంలో ప్రసంగ వేదికలు వాడనందున, బలహీనంగా ఉన్నందున. నేను మీకు వర్తమానం చెప్తా. సంఘానికి లేట్ రావడం వల్ల అగౌరవం ఎంతగా చూపించబడుతుంది. ఒక వర్తమానం చెప్పిననుకో, ఇంకోసారి అర్ధగంట ముందు కూర్చుంటావు వచ్చి నువ్వు. అంటే ఇది బలపడ్డప్పుడు నువ్వు బలపడ్డావు, ఇది బలహీనత కొంటే బలహీనపడ్డావు. ఎస్ సార్. తర్వాత చూడండి, నేను అంటాడు, డిడ్ యువర్ పుల్పిట్ గెట్ వీక్? నీ యొక్క ప్రసంగ వేదిక బలహీనపడ్డదా? అందుకేనా నీ మొహం మీద పెయింట్ వచ్చింది? అందుకేనా నీలో ఈ తప్పిదం ఏర్పడింది? అందుకే నీలో ఈ పాపానికి మళ్ళా కొత్తగా ఒకప్పుడు చేయలేదే, ఒకప్పుడు బాగానే పరిగెత్తావే, ఎందుకు ఇప్పుడు కొత్తగా ఉత్పత్తి అయింది ఇది? ఓహో, నీ ప్రసంగ వేదిక బలహీనపడ్డం వల్లనా? తర్వాత దెన్ పుట్ హిమ్ అవుట్. అలాంటి పాస్టర్ని బయటకు పంపించాయి. ఏ పాస్టర్ అయితే పాపాన్ని ఖండించట్లేదు, ఏ పాస్టర్ అయితే నిన్ను వాక్యముగా మలచడానికి కావలసినటువంటి రీతిలో నేను సరిచేయట్లేదో వాడిని బయట పంపించాయి. తర్వాత అండ్ గెట్ ఏ పాస్టర్ విల్ ప్రీచ్ ద ట్రూత్. సత్యాన్ని చెప్పే పాస్టర్ని తెచ్చిపెట్టుకో. నీ పాపాన్ని సరిచేయలేనోడు, నీ తప్పిదాన్ని గద్దించలేనోడు, నువ్వు సరైన మార్గంలో నడవనప్పుడు నేను గద్దించలేనోడు, అలాంటి బయటకు పంపించి సరిగ్గా నేను మనసగలిగే వాడిని తెచ్చిపెట్టుకో. సంఘానికి దేవుడిచ్చిన సార్వభౌమాధికారంలో ఒక అధికారం ఏంటో తెలుసా? యూ కెన్ చూజ్ యువర్ పాస్టర్. నువ్వు నీ సంఘ కాపాన్ని ఎన్నుకోవచ్చు. కరెక్టేనా? నువ్వు నీ కాపాన్ని ఎన్నుకోవాలా, అలాంటి కాపరిని ఎన్నుకోవాలా. నువ్వు తప్పు చేస్తూ ఉంటే పోన్లే వాళ్ళే మారుతారులే అనుకునే వాళ్ళు పట్టుకున్నావు అనుకో, ఇక వాళ్ళు మారరు అని చెప్పడు. కాదు, 1-2 సార్లు చూడాలా, తర్వాత పులిపిటి దద్దరిల్లిపోవాలా. అంతేనా? బుధవారం, శనివారం, ఆదివారం, వారం అదే మోయాలా. అప్పుడు ఇంకోసారి పాపం జరగాలంటే ధైర్యం కాకుండా భయపడతారు.
ఏది ప్రసంగ వేదిక చూసే భయపడాలా, ప్రసంగ వేదిక దద్దరిల్లిపోద్దురు అని భయం కలగాల. ప్రసంగ వేదిక ఇది రివెంజ్ తీసుకోవడానికి కాదు, పాపాన్ని ఖండించడానికి, పరిశుద్ధతను ఉత్పత్తి చేయడానికి ఇది వాడబడాలా. తర్వాత అంటాడు చూడండి, తర్వాత ఎక్కడ, ఇఫ్ యువర్ డినామినేషన్ లెట్స్ యూ డౌన్ గెట్ అనదర్ డినామినేషన్ సర్టెన్లీ. నీ సంఘ శాఖ ఒకవేళ నేను పాపంలో పడివేయడం గల కారణమైతే వేరే శాఖకి వెళ్ళు, వేరే సంఘానికి వెళ్ళు. ఏ సంఘం అయితే నిన్ను పాపంలో పడవేయడానికి ప్రోత్సహిస్తుందో, ఏ సంఘం అయితే నిన్ను బలహీనం చేయడానికి ప్రోత్సహిస్తుందో ఆ సంఘంలో ఉండబాకలే. ఎక్కడైతే నేను కోషో నరికో గుద్దో కొట్టో పరిశుద్ధ ఆ సంఘం కావాలి. ఎందుకంటే రేపు మా పెత్తపాటు పెట్టుకుని ఇంకా కడుక్కోకుండా ముఖమంతా మురికితో పెట్టుకునే దినాలు కావివి. పరిశుద్ధుడు కానీ, నీతిమంతుడు కానీ, అన్యాయస్తుడు కానీ ఉండనిచ్చే కాలాలు ఇవి. ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ద ఎండ్ ఏజ్. కాలం సంపూర్తి కాబడుతున్న సమయంలోకి వచ్చేసాం. ఈ రోజున కావాల్సిన ఎలాంటి సంఘమో తెలుసా? గట్టిగా అంటే దశమాంగం కట్టారేమో, గట్టిగా అంటే చర్చికి రాకుండా వేరే దగ్గరికి వెళ్తారేమో. అయ్యా గాడ్ బ్లెస్ యూ. అలాంటి చోట దేవుడి కార్యాలు జరగవు. వి నీడ్ ఎ ప్రీచర్, వి నీడ్ ఎ పుల్పిట్ దట్ ఈస్ స్ట్రాంగర్ దెన్ అవర్ విల్. మన సంకల్పం కంటే అత్యంత బలమైనటువంటిది ప్రసంగ వేదిక ఉండి మన పాపాలను ఖండించేదిగా ఉండాలా. ఎస్ సార్ నో? అంతేనా కాదా? ఈ రోజున ఏం జరుగుతుందంటే ప్రసంగ వేదిక ఎంత బలంగా ఉందన్న దానికంటే ప్రసంగ వేదిక పైన ఎంత ప్రేమ వస్తుందని మాత్రమే చూసేటువంటి కులమానం ఈ రోజున. కరెక్టేనా? పాస్టర్ ఎంత బలంగా పాపాన్ని ఖండిస్తున్నాడు అన్న దానికంటే పాస్టర్ ఎంత ప్రేమిస్తున్నాడన్న చూస్తున్నారు. ఈ రెండింటి మధ్యలో భేదాన్ని చూశారు, కానీ ఈ రెండు మిళితమైతేనే దైవికమైన ప్రేమ. ఎందుకంటే పాపాన్ని పోవునట్లుగా గద్దించడమే దైవికమైన ప్రేమ. లవ్ ఈజ్ కరెక్షన్. దైవికమైన ప్రేమ అంటేనే సరిచేయుట. సరి చెయ్యని ఏ ప్రేమైనా సరే అది స్టోర్గే, ఎరోస్, మిగతా వేరే వేరే ప్రేమలే, కానీ డివైన్ లవ్ కాదు. దట్స్ నాట్ ఎ డివైన్ లవ్. పాపాన్ని ఖండించేవాడు కావాలి. ఒకవేళ అలాంటివి జరగట్లేదా, కాపర్ని మార్చేయి. ఏ సంఘం, ఈ సంఘానికి కూడా చెప్తున్నా, ఏ సంఘానికైనా సరే ఆ శక్తి ఉంది. కానీ ఈ రోజున కాపర్ని మార్చేటువంటి శక్తి సంఘానికి ఉందన్న విషయాన్ని మతిమరుపు రూపంలో తీసుకెళ్ళినటువంటి సంఘాలు కాపర్లు లేకపోలే. ఏమనంటే నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని కాపరు చెప్తున్నాడు. అంటే సంఘానికి ఒక సార్వభౌమాధికారం ఉందన్న విషయం మర్చిపోయినారు. కాపర్ ఏం చెప్పాలా? నేను సత్యాన్ని సత్యంగానే బోధిస్తా, ఉంచితే ఉంచు, పీకితే పీకై అని చెప్పాలా. ఇది రావాల్సిన మాట. సంఘం ఏం చెప్పాలా? వాళ్ళు డిస్కస్ చేసుకొని, అవును కొడితే కొట్టిడు, తిడితే తిచ్చిడు, కానీ మనల్ని పరిశుద్ధంగా మార్చగలిగి ఇదే బోధ, మనకి ఇదే కావాలి అని సంఘం ఎన్నుకోవాలా. కానీ సంఘం యొక్క సార్వభౌమాధికారాన్ని ఎత్తుకుపోయే హక్కు కాపరికి లేదు, సంఘానికి లేదు. కానీ ఈ రోజున సంఘం నిశ్చేష్టులైపోయారు. కాపర్ నియంత్రణతో, పాలనతో నిశ్చేష్టులైపోయారు అందరూ కూడా. సంఘం తన స్థానాన్ని మర్చిపోయింది, సేవలో తన స్థానం మీద మర్చిపోయింది, పరిచయంలో తన స్థానం మర్చిపోయింది, పరిచారం చేయడంలో సంఘం తన స్థానం మర్చిపోయింది. మొత్తం తీసుకెళ్లి కాపరి భుజాల పైన పడేస్తే ఏం చేస్తారు? ఇక 4-5 వద్దులు మంచిగా అన్ని పనులు చేసినట్టుగా నటించి మొత్తం సర్వాధికారం దగ్గర పెట్టుకుని కూర్చోబెట్టుకొని జుట్లు పట్టుకొని ఆడతారు ఇక కాపరి. వస్తామే ఈ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా. కాపరి పని కాపరిదే, సంఘం పని సంఘందే. ఆమేన్. తర్వాత ఇంకొంచెం ముందుకు అంటాడు, లిజన్ సిస్టర్, ఐ డోంట్ మెంట్ టు హర్ట్ యూ. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఐ జస్ట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫ్రికా ఇన్ ద హీతన్ ల్యాండ్. నేను అన్యజనుల ప్రాంతంలో ఉండేటువంటి ఒక స్థలంలో నుంచి నేను మరలా సౌత్ ఆఫ్రికా ప్రాంతం నుంచి తిరిగి వచ్చాను. దట్స్ అ హీతన్ ట్రేడ్. అదంతా కూడా అన్యజనుల ఒక సమూహము. దట్ హాట్ అండ్ టాట్స్ ఇన్ ఆఫ్రికా, దట్స్ వేర్ పెయింటింగ్ కమ్ ఫ్రమ్. ఏంటది అమ్మా? అయ్యా ఏం చెప్తున్నాడు? పెయింట్ ఫ్యాక్టరీ మొట్టమొదటి ఎక్కడ పెట్టేదో చెప్తున్నాడు ఆయన. ఆఫ్రికాలో. అరే అసలు మొహానికి పెయింట్ ఎప్పుడు వేసుకుంటారు చెప్పండి? మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. ఎప్పుడైనా క్రికెట్లో చూస్తే ఆడు గ్రౌండ్లోకి వచ్చినప్పుడు తెల్లగా కూడా పూసుకొని వస్తాడు. ఇట్లా చూసిరా? ఫేస్లకు తెల్లగా ఏదో పూసుకొని వస్తారు.
సో మీకు అర్థం కాలేదు. మీరు వంట చేసేటప్పుడు భగవానికి చుట్టూ బూడిద పూస్తాడు. దేనికి? మంట వల్ల భగవాని పాడుకోవద్దు. ఆ క్రికెటర్ కూడా ఏం చేస్తాడంటే ఎండ వల్ల స్కిన్ పాడుకోవద్దని మధ్యలో ఒకటి పెట్టుకున్నాడు. అది ప్రొటెక్టివ్. దేనికి? అది సన్ స్క్రీన్. అది ఆరోగ్యం కోసము యూవీ లేస్ అంటే అల్ట్రావైట్ అతి నీళ్ళలోహిత కిరణాలు పడకుండా ఉండడానికి. అక్కడ సౌత్ ఆఫ్రికాలో కూడా ఎలా ఉంటుందంటే ఆ ప్రాంతంలో ఉన్న నల్ల జాతీయులు, ఎందుకంటే అక్కడ ఎండ శాతం ఎక్కువ, అక్కడ ఉన్న జీన్స్ అలాంటివి, వారు మరింతగా దానికి గురి కాకుండా ఉండడం కొరకు ఏం చేసేవారంటే ఆ పెయింట్ని, ఇప్పుడు కరెక్టే కదా, ఇప్పుడు ఏదో ఒక కలుషితమో మురికో ఉన్న ప్రాంతాలకు వెళ్తుంటే మాస్క్ పెట్టుకుంటారా? హాస్పిటల్లో పనిచేస్తే మీరేం చేస్తారు? పెట్టుకుంటారు. దేనికి? దాని నుంచి మనం కాపాడుకోవడానికి. అసలు పెయింట్ పుట్టిన అట్టకి పుట్టింది. అది ఆరోగ్యం కోసం పుట్టిన పెయింట్ మెల్లగా అలంకరణగా మార్చబడ్డది. ఇట్టగా ఎవడో కూడా నీలాగా నాలాగా ఆరోగ్యం కోసం పెట్టుకున్న పెయింట్ చూసి భలే కనబడుతున్నావే అనో ప్రశంసతో స్టార్ట్ అయింది అనుకోండి మేకప్. అంటాడు హాటెడ్నెస్ అనేటువంటి ప్రాంతంలో సౌత్ ఆఫ్రికాలో ప్రారంభమైంది పెయింట్. తర్వాత అంటాడు చూడండి, అండ్ ఇట్స్ కండెమ్డ్ బై గాడ్. ఎస్ ఆర్ నో? తర్వాత కాదు, దానికి ముందు ఒక మాట ఉంది, వేర్ పెయింటింగ్ కమ్ ఫ్రమ్ హీథన్స్. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఈ ముఖాలకు పెయింట్ వేసేది? అన్యజనుల నుంచే. కరెక్టేనా? తర్వాత అంటాడు ఇట్స్ అ సైన్ ఆఫ్ హీథనిజం. ఇది అన్యజనుల యొక్క సిద్ధాంతాలకు సాదృశ్యము, గుర్తు. ఇజం, హీథనిజం, ఇజం. వింటున్నారా? నీవు అన్యజనుడవు, అన్యజనురాలవు అని చెప్పడానికి ఒక గుర్తు నీ ముఖం మీద నువ్వు వేస్తున్న పెయింటే. మీ తెలియకుండా మీ పిల్లల్లో కూడా దానిపైన అత్యధిక మక్కువ వచ్చేసింది. నా పిల్లకాయలని నేను దేవుడి యొక్క పిల్లలుగా పెంచాలా, ప్రతిష్ఠించిన వాళ్ళని, లేదా అన్యజనుల యొక్క సూచనతో ముఖం మీద పెండేసి పెంచాలా అని అంటాడు. ఇట్స్ అ సైన్ ఆఫ్ హీథనిజం. తర్వాత అండ్ ఇట్స్ కండెమ్డ్ బై గాడ్. ఇది దేవుడి చేత ఖండించబడింది. ఎ ప్రిటీ ఫేస్ అండ్ వాట్ గాడ్ లుక్స్ ఫర్. ఒక అందమైన ముఖాన్ని కాదయ్యా దేవుడు చూడాలని కోరుకుంటున్నది. ఇట్స్ అ ప్రిటీ సోల్ దట్స్ హీ లుక్స్ ఫర్. ఆయన ఒక అందమైనటువంటి ప్రాణాన్ని చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఆమేన్. అండ్ లిజన్, ఇప్పుడు గమనించండి, దెర్ వాజ్ వన్ ఉమెన్ ఇన్ ద బైబిల్ హూ పెయింటెడ్ హర్ ఫేస్ and her name was Jezebel, and God fed her to the dogs. So you can see what a painted face woman is in the sight of God. It's a dog meat. ఇది ఏదో కాదు, కుక్క మాంసం ఇదంతా. మరి కుక్క మాంసం తగ్గించాలి అంటే దీన్ని బలపరచాల. కరెక్టేనా? వాక్యం అనే కంచె ఎప్పుడు తగ్గిపోకుండా బలంగా ఉండాలంటే ఇది బలంగా ఉండాలా. పాపముతో రాజీ జరగకుండా ఉండాలంటే ఇది బలంగా ఉండాలా. గొర్రెలు బయటకు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇది బలంగా ఉండాలా. మేకలు లోనికి రాకుండా ఉండాలంటే ఇది బలంగా ఉండాలా. అయ్యా, ద డే ద మూమెంట్ దిస్ పుల్పిట్ గెట్స్ వీకర్, ఒక పని చేయండి. సుగేష్ పాస్టర్కి ఎట్లా చెప్పాలో మీకు అర్థం కాకపోతే పని చేయండి. మెల్లగా ఇది ఆకాశరామన్ ఉత్తరం రాసేయండి. ఏమని? మాకు పుల్పిట్ ఇంత బలంగా వద్దు అని పంపించేసి వేరే పాస్టర్ని తెచ్చుకోవాలి మనం. ఎలా అంటానంటే పాపాన్ని పాపమని ఖండించకుండా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ప్రార్థనకు ఆలస్యంగా వచ్చారా? దేవుడు మరొక్కసారి మిమ్మల్ని సమయానికి వచ్చినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అన్ని ఆశీర్వాదాలతోనే ఉంటాయి. నీ మొహానికి పెయింట్ వేసినవా? పెయింట్ వేయకుండా ఉండడం ఒక గొప్ప హృదయాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అంతేనా? కరెక్టేనా? పెయింట్ వేయకపోయినా కూడా అందంగా కనబడట్లే నీ మొహాన్ని దేవుడు బాగా అందంగా చెయ్యునుగాక. దగ్గర తట్టుకోలేకపోయినావు నువ్వు. ఈ ఆశీర్వాదంతో కూడుకునే పాస్టర్ల వల్ల ప్రసంగ వేదిక అందంగా కనబడుతుందని బలంగా ఉండగా రాజ్యాన్ని తీసుకెళ్ళదు. వి నీడ్ ఎ స్ట్రాంగర్ పుల్పిట్. పాపమని ఖండించే పుల్పిట్ కావాలా. దేవుడు సెలవిచ్చిందని కావాలి, వాడు ఉన్నట్టుగా చెప్పేటువంటి పుల్పిటే కావాలా. అలాంటి పుల్పిట్ కోరుకున్నామా? ఆ పుల్పిటే మనల్ని ఒకరోజు రాజ్యం వరకు తీసుకెళ్తుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది ముందుకు సాగిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు స్టీఫెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్య ప్రకారం మనందరం కూడా దేవుడి వాక్యానికి లోబడలాగిన మనందరిలో కూడా దేవుడి యొక్క వాక్యం వలన కలిగే ఉద్యోగం ఉత్పత్తి చెందులాగిన ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.
యేసుక్రీస్తు రాజా వందనాలు మీ నామానికి మహిమ కలుగుగాక. ప్రభా సమస్తయు మహిమయు ఘనతయు ప్రభావాలు ప్రభు యేసుక్రీస్తు నామానికి చెందుగాక. ఇదిగో ప్రభా మా మీద ప్రభ చూపుతున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా మాలో ఉన్న లోపాలను బట్టి నాయన ఇదిగో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు ప్రభా. ఇదిగో మాలో ప్రభా ఇగో ఎవరము ప్రభా ఇదిగో నొచ్చుకోకుండా ప్రభా అయ్యా ఇగో దిద్దుబాటు మాకు అసహ్యము కాకుండా నాయన అయ్యా ఇగో వాక్యము ప్రభా మేము ఆమెనంటా ఉన్నాం నాయన. ఇగో ఆమెను ప్రభా ఇగో అలాగూ జీవించినప్పుడు ప్రభా అలాగూ సరిదిద్దుకోవడం ప్రభా భాగ్యం దయచేయండి. అయ్యా ఇదిగో మీరు మాట్లాడిన విధానం బట్టి అయ్యా ఇగో మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో మాలో ప్రభా ఎన్నో ప్రభా ఇగో తప్పిదాలు అయ్యా ఇగో తెలియక ఉన్న ప్రభా ఇగో ఈ పొరపాట్లను బట్టి మీకు స్తోత్రాలు. ఇగో తెలిసిన ఇగో తప్పిదాలను ప్రభా దయతో క్షమించుము. అయ్యా ఇదిగో ప్రభా వాటిని ప్రభా హృదయం ప్రభా మీరు తెలుసుకొని అలాగూ ప్రభా జీవితం సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో నిజంగానే ప్రభా ఇదిగో ప్రభా ఇగో ప్రభా నాయనకి స్తోత్రాలు ప్రభా ఇగో బలహీనమైన అయ్యా ఇదిగో పులిపిటి కాకుండా ప్రభా అయ్యా ఇగో బలముతో ఉండే ప్రభా పులిపిటిని ప్రభా మాకు అనుగ్రహించుకొని ప్రార్థన. అయ్యా ఇదిగో ప్రభా ఆ యొక్క ప్రభా ఇగో పులిపిటి అయ్యా ఇదిగో మమ్మల్ని మార్చేదిగా ఉంది నాయన. ఇదిగో మమ్మల్ని సరిచేసేదిగా ఉంది నాయన. ఇదిగో మా తప్పిదాలను ప్రభా ఇగో మాకు తెలియజెప్పేదిగా ఉంది ప్రభా. అయ్యా మీరు దిద్దుకోవాల్సిగా ఉంది నాయన. అయ్యా మీరే ప్రభా ప్రభా మీరు నడిపింపజేయమని ప్రార్థిస్తాము ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా వాక్య విరుద్ధంగా ప్రభా ఏ ఆలోచనను ఏ కార్యమైనను ప్రభా ఏ విరుద్ధమైన ఇగో సాతానిక క్రియలు ప్రభా మాలో ఉండకుండా మీరే సహాయము దయచేయండి. అయ్యా ఇగో ప్రభా ప్రభా ముందున్న సమయంలో ప్రభా అయ్యా ఇగో మేము మార్చుకోవడం లాగున మేము దిద్దుకోవడం లాగున అయ్యా మేము సరి చేసుకోవడం లాగున అయ్యా ఇగో నీకు దగ్గరగా ప్రభా జీవించలాగున నీవే సహాయం దయచేయండి. అయ్యా క్రీస్తు సారూప్యులకు మలచబడాలంటే ఈ లోకం అనే ప్రభా ఈ పాపం నుండి ఈ లోకం అనే ప్రభా ఇగో ఈ మలినాల నుండి ప్రభా అయ్యా మేము మార్చుకోవలసిన వారమై ఉన్నాం ఆయన. మేము ఎలాగున్నాము ప్రభా మేము అలాగూ మార్చబడవలసిన వారమై ఉన్నాము. అయ్యా ఇక మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభా. మీరు ముందున్న సమయం బట్టి మీ పాదాలకు అప్పచెప్తాను ప్రభా. అయ్యా ఇది మీరే సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. మీరే కృప చూపము అయ్యా మీ ఆత్మ ద్వారా మేము అందరూ నడిపింపబడాలన్నా మనుషులాగా ప్రభు మీరే సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాము. సర్వశక్తి సంపన్నుడా కృపామయుడా నీ ప్రియమైనటువంటి ఈ చిన్న మందను జ్ఞాపకం చేసుకునండి. కావలిబడిగా నేను మీరు నాకు అప్పచెప్పబడిన పనిని ఆయన ఉన్నట్టుగా చేయనట్లుగా నన్నును విరుచున్నటువంటి వీరును కూడా వినబడుచున్నటువంటి ఆ సమాచారమును బట్టి వీరు మార్చబడడం కావలసినటువంటి సహృదయములు కలిగి ఉండలాగిన వీరిని ప్రత్యక్షత విషయంలో సమాచార విషయంలో మా అందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించమనియు మేమందరం కూడా తొలగిపోకుండా బలహీన ప్రసంగ వేదికలకు కారణం కాకుండా నాయన ఈ సంఘంలో ఎల్లవేళలా కూడా పాపమని ఖండించేటువంటి ఒక బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి నాయన సంఘంగా ఇది కట్టుబడలాగిన సహాయం దయచేయండి. కృప చూపండి. మేము విజయాన్ని ప్రభు మేము పొందుకునేలాగున ఎత్తబాటుకు సరిపడేటువంటి ప్రభనైనా ఆహారం ఎల్లవేళలా మేము కలిగి ఉండేలాగున పాపమును ప్రభు మేము ప్రోత్సహించకుండాలాగున ఆ కంచెను మేము ఇప్పుడు బలహీనపరచకుండా నాయన పాపముతో రాజీ పడకుండా మాలో ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రభ ఆ యొక్క గొర్రె పిల్లను బయటకు పోనివ్వకుండా బయట ఉండేటువంటి ప్రభ మేకలను లోనికి రానివ్వకుండా మేము కాపాడుకొనొచ్చు కట్టుకొనొచ్చు ముందుకెళ్ళే భాగ్యం మా అందరికీ దయచేయమని ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా నాయన నీవు ఈ గడియ వర్తమానం గుండా దేనికి ఏ విధంగానైతే సంఘం ఉండాలాశపడినారో అలాగున ఈ సంఘం కట్టబడే భాగ్యం మాకు దయచేయమని రేపటి దినమున జరగబోచున్న ఆరాధనలలో కూడా తోడుగా ఉండమని ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రాణము నీ వాక్య ప్రకారంగా మలచబడులాగున కట్టబడులాగున సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.